Hi, electronic devices and circuits course nunchi oka important topic. Obtain the operating point straight away, numerical for sure, right? So straight away, obtain the operating point of the given system, given circuit, and general ga practical ga cell bias circuit యూజ్ చేస్తాం కాబట్టి మెజారిటీ 90% ఛాన్సెస్ వచ్చేసి సెల్ బయాస్ సర్క్యూట్ మీద ఉంటుంది. ఇట్ ఇస్ గాట్ ఎన్ అదర్ నేమ్. సెల్ బయాస్ సర్క్యూట్కి ఇంకొక పేరు ఉంది, వోల్టేజ్ డివైడర్ బయాస్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. అండ్ సర్క్యూట్ ఇవ్వరు, యూ హ్యావ్ టు రిమెంబర్ ద సర్క్యూట్. పారామీటర్ వాల్యూస్ అన్ని ఇచ్చేస్తారు. సో క్వశ్చన్ ఎలా ఉంటుంది, వాట్ విల్ బీ ద క్వశ్చన్? స్ట్రేట్ అవే లెట్స్ సాల్వ్ దట్. ఇట్ విల్ బి గివెన్ R1 ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. R1 ఈజ్ ఈక్వల్ టు R1, R2, RC and RE value ఇచ్చేస్తారు, right? Always this is the procedure. Operating point obtain, and operating point, it has got another name, Q point, and zero signal collector current and collector voltage అంటే మనం ICEQ and VCEQని evaluate చేయాలి. ఆపరేటింగ్ పాయింట్ అంటే వీ హ్యావ్ టు obtain that one. ఓకే, సో RE వాల్యూ ఇచ్చేస్తారు. అండ్ ఆల్సో బీటా వాల్యూ కూడా మెన్షన్ చేసేస్తారు. బీటా ఫర్ సపోజింగ్ ఒక రిపీటెడ్ ప్రాబ్లం నేను చేస్తున్నాను, బీటా విల్ బీ ఈక్వల్ టు 100 గివెన్, అండ్ VCC ఈజ్ ఈక్వల్ టు 12 volts. ఓకే, RE ఈక్వల్ టు 2K, RC ఈజ్ ఈక్వల్ టు 1K ఫర్ సపోజింగ్ కాదు ఇదే. అండ్ R1 వచ్చేసి 10 kilo అండ్ R2 ఈక్వల్ టు 5K. గైస్ ఇది క్వశ్చన్ ఇలాగా ఫర్ ఏ సెల్ఫ్ బయాస్ సర్క్యూట్. For a cell bias circuit, R1 is equal to this, R2 is equal to RC is equal to this one, and assume the transistor being a silicon transistor. అది ఎందుకు ఇస్తారు, ఆ వర్డ్ అసలు ఎందుకు యూజ్ చేస్తారు అక్కడ క్వశ్చన్లో? assume the transistor to be silicon. VB is equal to, we need this one, VB is equal to 0.7 volts తీసుకోమని చెప్పి అది ఇండైరెక్ట్గా చెప్పడానికి assume a silicon transistor అని చెప్తారు. వెరీ రిపీటెడ్ క్వశ్చన్. obtain the operating point of a self bias circuit. I repeat, self bias circuit, SELF, self bias circuit. It has got another name, voltage divider bias. ఉన్న 4 రకాల్లో the fourth one. Okay, so guys, ఇది సాల్వ్ చేయాలంటే యూ హ్యావ్ టు రిమెంబర్ ద సర్క్యూట్. ఇట్ స్టార్ట్స్ విత్ ద, జనరలీ వి గో ఫర్ NPN ట్రాన్సిస్టర్, దిస్ వన్. ఓకే, నవ్ యూ హ్యావ్ టు ప్లగ్ ఇన్ ద రెసిస్టెన్సెస్ వాల్యూస్. ఇక్కడ 4 రెసిస్టర్స్ ఉంటాయి సెల్ బయాస్ సర్క్యూట్కి, అనదర్ నేమ్ వోల్టేజ్ డివైడర్ బయాస్ సర్క్యూట్కి. సో ప్లస్ VCC వచ్చేసి ఇక్కడ వస్తుంది, అండ్ వాడు క్వశ్చన్లో ఇచ్చేస్తాడు, ఇట్స్ 12 volts. VCC ఈజ్ ఈక్వల్ టు 12 volts, రైట్? ఇప్పుడు కేర్ఫుల్లీ ఈ రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఇట్స్ RC. కలెక్టర్ దగ్గర ఉంది కదా, ఇది ఎమిటర్ అండ్ ఇది కలెక్టర్, విచ్ ఇస్ ఈక్వల్ టు RC ఈజ్ ఈక్వల్ టు 1 kilo ohm. ఓకే, ఇది RE అవుతుంది, RE ఈజ్ ఈక్వల్ టు 2 kilo ohm. ఓకే, ఇది R1 విచ్ ఇస్ ఈక్వల్ టు 10 kilo, అండ్ దిస్ ఇస్ R2 విచ్ ఇస్ ఈక్వల్ టు 5 kilo. గైస్ రిమెంబర్, R1, R2, RC అండ్ RE. వాడు సర్క్యూట్ ఇవ్వడు, ఈ వాల్యూస్ ఇచ్చేస్తారు. ఓకే, సెల్ బయాస్ సర్క్యూట్ obtain the operating point అని చెప్పి. అంటే ఇప్పుడు ఈ కండిషన్లో ఇక్కడ 12 volts పెట్టి, ఇక్కడ 10K, 5K, 1K, 2K, ఈ అరేంజ్మెంట్లో IC ఎంత ఫ్లో అవుతుంది, VC ఎంత ఫ్లో అవుతుంది, మనం ఇవాల్యుయేట్ చేసి చెప్పటమే. ఓకే, సో గైస్, ఆల్వేస్ ఆపరేటింగ్ పాయింట్కి సంబంధించిన క్వశ్చన్, దాట్ టు సెల్ బయాసే 90% ఖచ్చితంగా అదే తగులుతుంది. ప్రాక్టికల్గా అదే యూజ్ చేస్తాం కాబట్టి. సో ఇమీడియట్గా ఎక్కడి నుంచి ప్రొసీడ్ అవుతామంటే, యూ హ్యావ్ టు డ్రా ద పిక్చర్. అండ్ డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు కానీ, లేకపోతే డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద స్టెబిలిటీ ఫ్యాక్టర్ అని చెప్పి, ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ ఎ వీడియో ఆన్ దాట్, రైట్? స్టెబిలిటీ ఫ్యాక్టర్ డెరివేషన్ చేయాల్సి వచ్చినా, లేకపోతే సాల్వ్ చేయాల్సి వచ్చినా, సెల్ఫ్ బయాస్ సర్క్యూట్కి ఖచ్చితంగా ఈ సర్క్యూట్ థెవెనిన్స్ ఈక్వాలెంట్లోకి కన్వర్ట్ చేసుకోవాల్సిందే. చేసుకుంటేనే ముందుకెళ్తాం, లేకపోతే ఎక్కడో దగ్గర ఆగిపోతాం డెఫినెట్గా. అండ్ సర్క్యూట్కి సంబంధించిన థెవెనిన్స్ ఈక్వాలెంట్ రాకెట్ సైన్స్ అయితే కాదు, రైట్? జస్ట్ ఫాలో మీ. ఎలా ఉంటుందంటే గైస్, ఇక్కడ డ్రాప్ అయ్యే వోల్టేజ్ V2 అనుకుందాం, R2 దగ్గర V2 అనుకుందాము. ఈ వోల్టేజ్ VTH అవుతుంది, ఈ సర్క్యూట్కి థెవెనిన్స్ వోల్టేజ్ అవుతుంది. ఓకే, అండ్ R1 అండ్ R2 ప్యారలల్ కాంబినేషన్ వచ్చేసి RTH థెవెనిన్స్ రెసిస్టెన్స్ అవుతుంది. సో హౌ టు కన్వర్ట్ దాట్ థెవెనిన్స్ ఈక్వాలెంట్ ఆఫ్ దిస్ వన్? ట్రాన్సిస్టర్ యాజ్ ఇట్ ఈస్, నో చేంజ్. ట్రాన్సిస్టర్ యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటాము, నో చేంజ్. అండ్ RC కూడా యాజ్ ఇట్ ఈస్, RC ఇలా వచ్చేస్తుంది. అండ్ ప్లస్ VCC యాజ్ ఇట్ ఈస్,
అండ్ ఆర్ఈలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. నా ఇక్కడ రావాల్సిందే ఇదిగో ఇక్కడ ఒక లూప్ ఫామ్ అవుతుంది, దాట్ ఈస్ విత్ ద హెల్ప్ ఆఫ్ థెవెనిన్స్ ఈక్వివాలెంట్. ఓకే, సో పొటెన్షియల్ డివైడర్ రూల్ ప్రకారం ఇదిగోండి, ఇది అవసరం లేదు ఎందుకంటే డ్రా చేసేసాను కాబట్టి. పొటెన్షియల్ డివైడర్ రూల్ ప్రకారం గైస్, పొటెన్షియల్ డివైడర్ రూల్ ప్రకారం VCC ఈజ్ ఈక్వల్ టు దిస్ డ్రాప్ ప్లస్ దిస్ డ్రాప్ కదా. ఈ డ్రాప్ వాల్యూ ఎంత, విచ్ ఇస్ V2 విచ్ ఇస్ ఈక్వల్ టు ఏ రెసిస్టెన్స్ దగ్గర అయితే వోల్టేజ్ తీసుకున్నామో ఆ రెసిస్టెన్స్. ఓకే, ఇది 5K కదా, రిమెంబర్ ఇట్స్ 5K. V2 ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తే V2 ఈజ్ ఈక్వల్ టు R2 ఇంటూ VCC బై R1 ప్లస్ R2 పొటెన్షియల్ డివైడర్ రూల్ ప్రకారం, రైట్. సో ఇది ప్లగిన్ చేసుకుంటే ఇట్స్ 5, 10, 12. సో ఇది 4 volts, ఇక్కడ వచ్చేసేది 4 volts. నౌ దిస్ విల్ బి VTH. సో ఇది కంటిన్యూషన్ చేసుకొని విత్ పాజిటివ్ అండ్ నెగటివ్ గివ్ ద నేమ్ VTH విచ్ ఇస్ ఈక్వల్ టు 4 volts, రైట్. మరి RTH కావాలి కదా, RTH వచ్చేసి R1 parallel to R2 సెల్ఫ్ బయాసే, ఇందులో ఎలాంటి మార్పులు ఉండవు, సెల్ఫ్ బయాస్ సర్క్యూటే. అండ్ దిస్ ఇస్ ద ప్రొసీజర్ టు ఇవాల్యుయేట్ ద థెవెనిన్స్ ఈక్వివాలెంట్. ఓకే, సో R1 parallel to R2 వచ్చేసి మనకి RTH అవుతుంది. R1 parallel to R2 అంటే 10 into 5 by 10 plus 5, 50 by 15, some 3.3 kilo ohms, రైట్. సో నవ్ దిస్ విల్ బి RTH అంటే అది ఇక్కడ సిరీస్లో వచ్చేస్తుంది, ఇక్కడ ఇదిగోండి ఇలా వేసేసుకుంటారు. అండ్ దిస్ విల్ బి RTH విచ్ ఇస్ ఈక్వల్ టు RB, బేస్కి ఇచ్చిన రెసిస్టెన్స్ కదా, విచ్ ఇస్ ఈక్వల్ టు ఎంత, which is equal to 3.3 kilo ohm. This is the procedure. డెఫినెట్గా మీరు సెల్ బయాస్ సర్క్యూట్ ఇస్తారు, సెల్ బయాస్ సర్క్యూట్ గీసుకోవాలి. అండ్ యూ హ్యావ్ టు షో దాట్ ద రెడ్యూస్ థెవెనిన్స్ ఈక్వివాలెంట్ ఆఫ్ ద సర్క్యూట్ ఇస్ దిస్ అని చెప్పి చూపించాలి, రైట్. RTH is equal to 3.3. నా రైట్, ఇక్కడ నుంచి మనం IB క్యాల్కులేట్ చేసేసేయచ్చు, రైట్. వాచ్ కేర్ఫుల్లీ, IB ఎలా క్యాల్కులేట్ చేయాలండి. ఇట్స్ గైస్ ఇదిగోండి, ఇది కదా బేస్. సో IB విల్ బి ఫ్లోయింగ్ ఓవర్ హియర్. IB ఇటువైపు ఏం ఫ్లో అవుతుంది, IE విచ్ ఇస్ ఈక్వల్ టు IB ప్లస్ IC ఫ్లో అవుతుంటుంది. అండ్ ట్రాన్సిస్టర్ బిగినింగ్లోనే చెప్పుంటారు మనకు ఒక ట్రాన్సిస్టర్ కరెంట్ పారామీటర్స్ రిలేషన్షిప్, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో IC విల్ బీ ఈక్వల్ టు బీటా IB. ఓకే, సో నౌ వీ హ్యావ్ టు మేక్ యూస్ ఆఫ్ దిస్ వన్. ఇప్పుడు ఇవాల్యుయేట్ చేసే క్రమంలో IBని ఇవాల్యుయేట్ చేస్తాము అండ్ అక్కడ నుంచి IC మనకి వచ్చేస్తుంది. వాడు అడిగిన ICEQ అదే. ఓకే, సో నౌ దిస్ ఇస్ VTH విచ్ ఇస్ ఈక్వల్ టు ఎంత అండి, మర్చిపోయాను ఇక్కడ ఎంత వేసాను, 4 volts అండ్ దిస్ ఇస్ 3.3, రైట్. అండ్ ఇప్పుడు ఇది ఈ లూప్కి ఇది సోర్స్ అవుతుంది. అండ్ this will be the supply. This voltage is equal to this drop plus this drop plus this drop. అక్కడ ఏం లేదు, this drop అని ఏంటంటే పిక్చర్ అనుకోకండి, ఇక్కడ VB ఉంటుంది. వాడు చెప్తాడు assume a silicon transistor, we cannot neglect that one. Okay, so this voltage drop VTH is equal to IBRB plus ఈ voltage VBE plus IB ప్లస్ IC ప్లేస్లో బీటా IB ఇంటూ RE ప్లస్ బీటా IB RE. ఓకే, సో గైజ్ ఇది సింప్లిఫై చేస్తే ఇప్పుడు మనము IBని ఇవాల్యుయేట్ చేస్తున్నాం. IB ఇవాల్యుయేట్ చేసుకున్నప్పుడు IC మనం కడతాం. ఓకే, సో దీని నుంచి ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ నుంచి వాట్ విల్ బి ద ఈక్వేషన్ ఫర్ IB will be equal to ఇది ఇలాగే ఉంది, VTH minus VBE by ఇందులోంచి అన్ని IB కామన్ తీసేసాం అనుకుందాం. ఓకే, అనుకోవడం కాదు, అన్ని IB కామన్ తీసేసి సో RB ప్లస్ RE ఇక్కడ ఉంది. సో దట్ విల్ బి 1 ప్లస్ బీటా RE. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ ఇవాల్యుయేట్ చేస్తే మనకి IB వాల్యూ వచ్చేస్తుంది. VTH is equal to 4 volts minus 0.7 volts. ఇది ఎక్కడ వచ్చింది క్వశ్చన్ లేదు అంటే వాడు ఇండైరెక్ట్గా assume సిలికాన్ ట్రాన్సిస్టర్ అన్నాడు, అది వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దాట్ వన్. RB is equal to ఎంత, RB is equal to RTH which is equal to 3.3 kilo ohm, 3.3 into 10 raised to 3, right, plus 1 plus బీటా వచ్చేసి క్వశ్చన్లోనే ఇస్తాడు 100. సో 1 plus 1, సో 101
101 ఇంటూ RE వచ్చేసి guys 2 kilo ohm into 2 into 10 raised to 3. Okay, so that should be చేయండి ఒకసారి 1.6 మైక్రో ఆంపియర్స్ ఎంతో రావాలి. వాట్ ఇస్ దాట్? 4 మైనస్ 0.7 అది వోల్ట్స్లో ఉంది కాబట్టి మల్టిపుల్ ఏం లేదు. ఓకే, సో 3.3 ఇంటూ 10 రైస్ టు 3 రైట్ ప్లస్ 101 ఇంటూ 2 ఇంటూ 10 రైస్ టు 3. ఓకే, సో యా ఇలా చేస్తే 10 రైస్ టు -5 ఉంది. ఓకే, సో ENG ఇది చాలామందికి తెలియదు. క్యాలిక్యులేటర్లో ENG ప్రెస్ చేస్తే మనకు కావాల్సిన 10 రైస్ టు 6 కానీ లేకపోతే అలాగే ఇస్తారు. ఓకే, సో ఇప్పుడు ఇట్స్ 16 మైక్రో ఆంపియర్స్. IB ఈజ్ ఈక్వల్ టు 16 మైక్రో 10 రైస్ టు -6కి రౌండ్ ఆఫ్ అయిపోయింది అది 10 రైస్ టు, సో 16 పాయింట్ సంథింగ్ 07 ఇంటూ 10 రైస్ టు -6 కాబట్టి మైక్రో ఆంపియర్స్. ఓకే, సో మనకి IB వాల్యూ వచ్చింది. ఈ వాల్యూతో వాడు అడిగిన అదే ఆపరేటింగ్ పాయింట్కి సంబంధించిన ICEQ వాల్యూ ఇది. ఎలా అంటే ICEQ ఇజ్ ఈక్వల్ టు బీటా టైమ్స్ IB. ఇప్పుడు వాల్యుయేట్ చేసిన IB, సో 100 ఇంటూ ఇది ఆల్రెడీ IB వాల్యూ ఉంది కాబట్టి ఇంటూ 100 that gives our IC value which he asked for. Yeah, it's a 1 point. ICEQ is equal to ఇది చేస్తే ఇంటూ IB which is equal to 1.6 some decimal into 10 raised to -3. So what will that be? Milliamperes, right? 1.6 milliamperes. This is the value for ICEQ. ఇది ఆపరేటింగ్ పాయింట్లో ఒక కోఆర్డినేట్. సో హౌ టు evaluate for VCEQ? VCEQ will have to make use of that IC. సో ఇక్కడే మళ్ళీ ఈ సర్క్యూట్ నుంచి మళ్ళీ అది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, రైట్? రాకెట్ సైన్స్ ఏం కాదు. ఇట్స్ ఇప్పుడు ఈ వోల్టేజ్ డ్రాప్ రాస్తే మనకి VCEQ వచ్చేస్తుంది. ఇదేం అక్కర్లేదు, రైట్? ఇదేం అక్కర్లేదు. ఇక్కడ నుంచి ఈ డ్రాప్ ఇక్కడ ఏముంటుందండి? ఇది కలెక్టర్, ఇది ఎమిటర్. వాడు అడిగిన VCE వాల్యూ, VCE డ్రాప్ వచ్చేసి వాడు అడిగినది. ఓకే, ఇక్కడ నుంచి సో ఈ డ్రాప్ నౌ దిస్ VCC విల్ బీ ఈక్వల్ టు దిస్ డ్రాప్ ప్లస్ దిస్ డ్రాప్ ప్లస్ దిస్ డ్రాప్. ఓకే, సో ఎలా రాసుకుంటాం? అది VCC ఇజ్ ఈక్వల్ టు ఈ డ్రాప్ ఏ కరెంట్ ఫ్లో అవుతుంది? IC RC, ఇప్పుడే ఇవాల్యుయేట్ చేసిన IC, రైట్? ప్లస్ VCE which is the Q value, VCEQ value which we are in search of, VCEQ plus IE RE. Okay, so that's the drops. This drop is equal to this drop plus this drop plus this drop. Ikkada VCC IC RC plus VCEQ which we are in search of plus IB plus IC into RE. ఓకే, సో IC కామన్ తీస్తే సో దీనికి ఇక్కడ సింప్లిఫై చేసేసేయచ్చు. దిస్ ఇస్ ఈక్వల్ టు ఇది ఇలాగే ఉంది. VCC మనం దేనికోసం దేవుళ్ళు ఆడుకుంటూ వెళ్తున్నాం? VCEQ కదా. VCEQ మనం వెతుక్కుంటూ వెళ్ళలేదు, విచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ IC RC మైనస్ ఇది IB ప్లస్ IC ఇంటూ RE. ఓకే, సో గైజ్ ఇది చేస్తే VCQ సమ్ 7 point something ఏంటో వస్తుంది. VCC అంటే 12 volts, ఇట్స్ వోల్ట్స్, ఇంక దానికి మల్టిపుల్ ఏం లేదు. మైనస్ IC ఎంత వచ్చింది? 1.6 ఇంటూ 10 రైస్ టు -3 milliamperes కదా. హౌ కెన్ యూ నెగ్లెక్ట్ దాట్? ఇంటూ RC guys, it's a 1, I don't remember, it's a 1K. So 1 into 10 raised to 3. Okay, so adi e product, this one minus idi this one. So IB anta? IB was 16 microamperes kada. IB was 16 into 10 raised to -6 plus 1.6 into 10 raised to -3. దేనికి ఇది? ICకి. ఓకే, రైట్, ఇంటూ RE. RE ఇక్కడ ఎంత వచ్చింది? 2 kilo.
2 into 10 raised to 3, right? Okay. Yeah, which is equal to guys 7 point VCEQ ఏ VCEQ అయితే మనం దేవుళ్ళు ఆడుకుంటూ వెళ్తున్నాము. సో VCEQ is equal to 7 point అక్కడ ఏం లేదు 16 volts. Yeah, these are the operating points. అంటే మనం ఎలా చూపిస్తామంటే VCEQ, ICEQ is equal to ఎంత, it's 7.16 volts, 1.6 milliamperes. వాళ్ళు అడిగింది ఇదే, రైట్? సెల్ఫ్ బయాస్ అనగానే కళ్ళు మూసుకొని థెవెనిన్స్ ఈక్వాలెంట్లోకి మార్చుకోవాల్సిందే. అండ్ యాక్చువల్గా ఇందాక చెప్పడం మర్చిపోయాను, స్టెబిలిటీ ఫ్యాక్టర్ కూడా ఇవాల్యుయేట్ చేసామంటాడు, రైట్? These are the values, okay? So stability factor ki guys, I have already done the derivation for the expression for stability factor. What is that? S is equal to, if I am not wrong, S is equal to 1 plus beta by 1 plus beta RE by RE plus RB. Okay, RB ఏంటి, RTH 3.3 kilo ohm, RE వచ్చేసి 2 kilo. సో ఈ వాల్యూస్ అన్ని చేస్తే సమ్ 2.1 ఎంత వస్తుంది చెక్ చేయండి. S is equal to, right? సో ఆపరేటింగ్ పాయింటే కాదు, ఫర్ ద సెల్ఫ్ బయాస్ సర్క్యూట్ ద రెసిస్టెన్సెస్ అండ్ బీటా వాల్యూస్ ఆర్ దిస్ మచ్, evaluate the operating point value and also the stability factor అని చెప్పి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్? సో make a note of this. Thanks for watching.